గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. చూడు బాబు, నిన్నెక్కడో చూసినట్టుందే. అదే మీరు నా దగ్గర 1000 రూపాయలు అప్పు తీసుకున్నారు. నిన్ను రే ఆ అమ్మాయిని చూడరా. ఎవరు? చాలా మంచిది, కొత్తగా చేరింది, నోరు తెరిచి ఒక్క మాట కూడా మాట్లాడదు. ఏ నువ్వు కదా? నువ్వు వేస్ట్ రా. ఎక్స్క్యూజ్ మీ, మీరేమన్నా నన్ను ప్రేమిస్తున్నారా? ఏమి లేదు, మీరు ప్రేమిస్తే నేను ప్రేమించి పెడదామని. సేమ్ టు యూ. ఏమంది? ఫేస్ చూసే తిరిగిలా ఫేస్ వాల్యూ ఉండాలమ్మా. నన్ను చూడు. హాయ్ పాత్రపడి, పాత్రపడి నీ చెప్పులు చాలా బాగున్నాయి. విప్పనా? నీ డ్రెస్ కూడా చాలా బాగుంది. విప్పనా? విత్ ప్లెజర్. ఇడియట్. ఓ రవితేజ గారి ప్రేమ కదా. నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే నమస్తే సార్. నమస్తే. ఏంట్రా ఇది? జనరల్ నాలెడ్జ్ వీకా? సిగరెట్ కింగ్స్ ఇంపార్టెంట్. ఆ డీటెయిల్స్ కాదు, పొగ తాగకూడదని తెలుసా? అందుకే బయట వదిలేస్తున్నాను. కాలేజీలో ఎందుకు కాలుస్తున్నావని. జస్ట్ ఫర్ ఫన్. అయినా నేను సిగరెట్ కాలిస్తే నీ క్యాన్సర్ వచ్చినట్టు ఫీల్ అయిపోతావేంటి? చదువుకున్న రోజుల్లో నువ్వు కాల్చలేదా? కాల్చలేదు, అందుకే లెక్చరర్ అయ్యాను. కాల్చుంటే ప్రిన్సిపాల్ అయి ఉండేవాడివి. రేయ్ నిన్ను. కుర్రోడు ఏదో దమ్ము కొట్టుకుంటున్నాడు, చూసి చూడనట్టు వెళ్ళిపోదాం అని కామన్ సెన్స్ లేకుండా దగ్గరకు వచ్చి గుచ్చి గుచ్చి చూసి మరీ క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వే కామన్ సెన్స్ వచ్చినావయ్యా. రేయ్ నువ్వు బాగుపడవురా, సర్వనాశనం అయిపోతావురా. కుక్కలా ఎంగిలి మెతుకులు తింటూ ఏ ఎంగిలి ప్లేట్ లో ఎత్తుకొని బతకాల్సి వస్తుందిరా. అప్పుడు తెలుస్తుందిరా. అయ్యో ఆనాడు మా లెక్చరర్ గారు చెప్పినట్టు చక్కగా చదువుకొని ఆయన్ని గౌరవించుంటే నా బ్రతికిలా అయ్యేది కాదే అని ఏడుస్తావురా. ఛాలెంజా? నా అభిలాష. దెబ్బతింటా ఏదో రోజు నా పొజిషన్ చూసి షాక్ తింటా. మొత్తానికి నా జోస్యం నిజమైందనమాట. చక్కగా చదువుకోరా అని చిలక్క చెప్పినట్టు చెప్పాను, విన్నావా? చిలకలకి కాడికి చెప్పినట్టు చెప్తే ఎలా వింటాం? మనుషులు చెప్పినట్టు చెప్తే వినున్నాడు. నమస్తే సార్. నమస్తే. నువ్వేంటి ఇక్కడ? ఇదంతా నాదే సార్. వెరీ గుడ్. ఇంత మంచి హోటల్లో ఈ దరిద్రుడు పెట్టుకున్నాడు. ఎంతైనా ఫ్రెండ్ కదా సార్, మీరేం తీసుకుంటారు? నేను వీడికి ఆర్డర్ చేసి వీడి చేత టిఫిన్ తెప్పించుకొని వీడి చేత ఎంగిల్ ప్లేట్లు ఎత్తించి వీడి మొహాన 10 పైసలు టిప్ ఇసిరి వెళ్తాను. నువ్వు వెళ్ళి పని చూసుకో. ఉంటాను సార్. ఏమున్నాయిరా? తాగడానికి యాసిడ్, తినడానికి గన్నేరు పప్పు. సరిగ్గా చెప్పరా. ఏం కావాలరా? రానా? నువ్వు రానే కదరా అన్నావు. నేను కస్టమర్ రా. నేను బేరర్ రా. నువ్వు మారవరా. నువ్వు మారి తెచ్చావేటి? ఏంటి పాప ఇవాళే పుట్టావా? ఒంటి మీద బట్టలు ఉండకూడదు కదా, తీసే. పళ్ళు రాలిపోతాయి. ఏంటి బాయ్ బేబీతో గొడవ? కలిసి డాన్స్ చేద్దాం పద. ఏదో ఆడపిల్లలు బర్త్డే పార్టీ చేసుకుంటున్నారు, వదిలేయండి భయ్యా. వదిలేస్తాను, నువ్వు చేస్తావు డాన్స్? భయ్యా నేను కుంటాను భయ్యా, నా మాట విను భయ్యా. పాపం కుంటేతను, అతను డాన్స్ ఏమంటారండి సార్? పోనీ నువ్వు చెయ్యి. ఆ ప్రోగ్రామ్ ఇంకోసారి ఎప్పుడైనా పెట్టుకుందాం, పదండి. ఏంటి బే మెడ మీద చేతులేస్తూ వస్తున్నావు? ఈ ఏరియాలో బిజినెస్ చేయాలని ఇరాదా ఉందా లేదా? వైలెన్స్ వద్దు. ఆఫ్టర్ ఆల్ తెలుగుడివి. రై టిఫిన్ చేస్తున్నప్పుడు వీడియో గేమ్ ఎందుకురా? ఏమిటి వేళ స్పెషల్? నిన్నటి ఉప్మా, మొన్నటి దోశలు లేవా? అవి మీ లంచ్ బాక్స్ లో పెట్టాలండి. నువ్వు చూడు.
మాట్లాడడం లేదా? లేదండి. పెట్టేయి. వయసులో ఉన్న ఆడపిల్లలు ఇంటూ ఉంటే ఫోన్ అలాగే కట్ అవుతుంటాయి. నువ్వు ఆగు. ఒరేయ్ వెధవా, ఎవడా నువ్వు? గిరిధర్రావు, నేనయ్యా నీ బాస్ని. సార్ అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తుంటే ఎవడో చెత్తలా కొడుకునుకున్నాను సార్. మీరా? నేను ఇప్పుడే చేస్తున్నా. ఆ. నువ్వు అర్జెంట్ గా ఆఫీస్కి రా. ఇప్పుడే బయలుదేరుతున్నా సార్. ఆఫీస్కి వెళ్తాను, వస్తావా? కాలేజీలో దించెళ్తాను. మీరు వెళ్ళండి డాడీ. నా కోసం మా ఫ్రెండ్ బస్ స్టాప్ లో వెయిట్ చేస్తుంది. చేస్తుందా చేస్తుంటాడా? ఒరేయ్ ఆహా ఊరికే జనరల్ నాలెడ్జ్ కోసం అడిగా. వెళ్ళు. హలో, హలో. ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 జీతం, స్టిల్ బ్యాచులర్. వెరీ గుడ్. మీరు ఐశ్వర్య గారు కదా? డౌట్ లేదు, స్మైల్ చేస్తే తెలిసిపోయింది మీరు ఐశ్వర్య. 2 ఏళ్ల క్రితం మా వారు ఇదే మాట అన్నారు. వెంటనే ఆయనకి పడిపోయాను. ఐ సీ. ప్రస్తుతానికి ఆయన నాతో బానే ఉన్నారు. ముందు ముందు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే అప్పుడు చెప్తాను. టచ్ లో ఉండు. అలాగే. ఏంటో మా ఐదారు గ్లామర్, పెద్ద మనిషి అయిన దగ్గర నుంచి ఇదే ఫాలోయింగ్. ఏంటి బ్యాల్స్? నీకోసం బస్ స్టాప్ లో వెయిట్ చేసి నా వెయిట్ అంతా తగ్గిపోయేలా ఉంది. మాట్లాడకుండా ముందుకు వెళ్ళి ఆ కార్నర్ లో వెయిట్ చేయి. ఈ హైటెక్ సిటీలోనే డాడీ వర్క్ చేస్తున్నారు. తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చూసారంటే ప్రాబ్లం అవుతుంది. వెళ్ళి వెళ్ళు. కృష్ణ, ఆ అమ్మాయి ఎవరు? సుస్మితా సేన్, నీకన్నా ముందు టచ్ లో ఉందిరే. పూరి రాస్కెల్. అక్కడికి నేనేదో మీ అన్నైనా మీ బాబాయినా అయినట్టు అలా దూరంగా కూర్చుంటావే. దగ్గరగా కూర్చొని నడుం చుట్టూ చేతులు వేసుకో. అసలు ఈ రోడ్లో స్పీడ్ బ్రేకర్లు ఎక్కువ. అందుకే వెయ్యండి. నేను థియేటర్ లో ఏమైపోయావు? గంట సేపు నీకోసం గేట్ దగ్గర వెయిట్ చేశాను తెలుసా. ఇంకెప్పుడు నీతో సినిమాకి రాకూడదు. మరి అదే మ్యాటర్ తెలిస్తే షాక్ అవుతావు. ఏమైంది? థియేటర్ లో నేను అక్కడ కొట్టాను కదా, బయటకు వచ్చేసరికి 4 వేసుకొచ్చాడు. అయ్యో, తర్వాత ఏముంది, గొడవలు వద్దురా అని సరి చెప్పాను. వింటేగా కొట్టబోయారు. అంతే, 4 3 కిలోమీటర్లు పరిగెట్టించి ఇరగ తీసా. నువ్వా? లేకపోతే సూర్యనా? ఏం మాడుతున్నాను? చేతులు వేసుకో, బ్యాలెన్స్ లేదు. తర్వాత ఏమైంది? ఒక్కొక్కడికి ఒక్కో లీటర్ బ్లడ్ అవుట్. నాకే జాలేసి అంబులెన్స్ ఫోన్ చేసి అపోలో జాయిన్ చేశా. అయ్యో, ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఒడ్డు, ఒకసారి కొట్టిన మొహాలు నేను చేస్తా చూడను. 5 రూపాయల కోసం అరగంట నుంచి ఒకటే గొడవ. ఏంట్రా 5 రూపాయలంటే నీకు యాక్చువల్ లా ఉన్నాయా? 5 రూపాయలతో 5 కొత్తిమీర కట్టలు కొనుక్కోవచ్చు, 5 గోంగూర కట్టలు కొనుక్కోవచ్చు, ఒక చిన్న సైజు ఫెయిర్ అండ్ లవ్లీ ప్యాకెట్ వస్తుంది. చిన్న థమ్స్అప్ బాటిల్, 2 355 సిగరెట్లు, 3 మాణిక్ చంద్రలు కూడా వస్తాయి. మాకు తెలిసే తల్లి. తెలిసినాడు ఏ మొహం పెట్టుకుని 5 రూపాయలు ఎక్స్ట్రా అడుగుతున్నావు? చేతులు ఇప్పుడు దాకా వేవేయన్నా, ఇప్పుడు తీయమంటావు? ముందుగా దేనికి? అక్కడ మా అత్తయ్య వాళ్ళు ఉన్నారు, చూసారంటే ప్రాబ్లం. నువ్వు ఏదైనా ఆటోలో వెళ్ళిపో, ఆటోలోనా? లేకపోతే ఫ్లైట్ లో వెళ్ళు. అసలు నీకు మీటర్ డబ్బులు కూడా ఇవ్వకూడదు. నువ్వు ముందు చూసి ఆటో నడిపావా? మిర్రర్ లోంచి దొంగ చూపులు చూస్తూ నా కూతురికి సైట్ ఇస్తూనే ఉన్నావు. ఇది ఎక్కడ కొత్త పంపు తల్లు? ఏమా, నేను సైట్ కొట్టానా? మిర్రర్ లోంచి చాలా సార్లు చూసావుగా. అంటే మా అమ్మ సైలెంట్ గా ఉంటే సాఫ్ట్ కర్లు అనుకున్నాను. నీకన్నా మీ అమ్మాయి బెటర్ తల్లు. ఇదిగో ఈ 2 రూపాయలు తీసుకో. 2 రూపాయలే? ఓ పని చేయండి అమ్మా, రూపాయి ఇట్టి జూబ్లీస్ లో ఎక్కడో సైడ్ కొనుక్కుని మిగతా రూపాయి ఇట్టి మధ్యలో బిల్డింగ్ కట్టుకుని అందులో ఉండండి. నా తల్లి, హైదరాబాద్ లో మీరు ఉంటారని తెలియక ఏలూరు నుంచి ఎగేసుకుంటూ వచ్చి ఈ ఆటో కొనుక్కున్నాను చూడు. నాది బుద్ధి తక్కువ. ఇదిగో మళ్ళీ నైజాం కనపడతాను, నరికండి అంతే. రామా, లేకపోతే నాతో పెట్టుకుంటాడా? అమ్మా బావా. ఏ కృష్ణ, బావా. అయిపోయింది, ఫినిష్. ఏంట్రా అంత స్పీడ్ గా వెళ్ళిపోతున్నావు? ఆఫీస్ కి టైం అయింది అత్తయ్య, వస్తా. ఆగరా, అసలు నువ్వు మగాడివేనా? అదేంటి అత్తయ్య అంత మాట అనేసావు? ప్యాంట్ వేసుకున్నా, షర్ట్ వేసుకున్నా, టై కూడా కట్టుకున్నాను. టై వేసుకోవడం, షూస్ వేసుకోవడం కాదరా, నా కూతురికి సైట్ వేసావా అని. పాలవాడు, పేపర్ వాడు, చివరికి ఆటో వాడు కూడా అమ్మాయి బ్యూటీకి ఫ్లాట్ అయిపోయి సైట్ కొడుతున్నారు. సొంత మేనల్లుడివి, పైగా దానికి కాబోయే మొగుడివి. దాన్ని చూసి చిన్న నవ్వైనా నవ్వవేరా? నవ్వకపోతేనే బాగున్నావు బావా. థ్యాంక్స్, వస్తా. వీడేంటే మరి పూరిలా తయారయ్యాడు? డాక్టర్లు అంతా చెప్పారయ్యా, మీరు ఈ వయసులో తండ్రి కాలేరని. నేనేం డిసప్పాయింట్ కాలా, సిన్సియర్ గా ట్రై చేశాను. 20 ఏళ్ల నా ఆరో భార్యని తల్లిని చేశాను. ఈ వయసులో పెళ్లి మీద పెళ్లి చేసుకుంటమే గొప్ప, ఆవిడ్ని తల్లిని చేయడం అంటే మరీ గొప్ప. మరి ఏంటనుకున్నా సార్, నాది ఒక చిన్న స్టోరీ చెప్తా. చెప్పు. ఈ మధ్య నేను అడవికెళ్ళా. సడన్ గా నా ముందు ఒక సింహం వచ్చింది. అంది,
షార్ప్ గా ఆలోచించా. నా జేబులో అగ్గిపుల్ల మాత్రమే ఉంది. అగ్గిపుల్ల తీసా, ఫాట్ పని కొట్టా. ఏమైంది? సింహం చచ్చిపోయింది. He's dead. అగ్గిపులతో కొడితే సింహం చచ్చిపోయిందా? అవునండి. కథలు చెప్పక నిజమండి బాబు, నమ్మండి. ఊరిక నువ్వు అగ్గిపుల్ల వేసే సమయానికి వెనక నుంచి ఎవడో తుపాకీతో కాల్చుంటాడు, చచ్చి ఉంటుంది. కరెక్ట్. మీ విషయంలో కూడా అదే జరుగుంటుంది. అంటే మీరు తండ్రి అవడం కూడా ఇరుగు పొరుగు వాళ్ళు ఎవరో సాయం చేసి ఉంటారు. Be cool. Have Pepsi. రండి రండి, తొందరగా రండి. రే గని, గురుగారు పెద్దపాటి తీసుకొచ్చారా? టేబుల్ సర్దు. అలాగే. రండి, తొందరగా రండి. ఈ టేబుల్ దగ్గర రండి. రండి సార్. చాలా థ్యాంక్స్ సార్. దేనికి? ఇంతమంది కస్టమర్లు ఒకేసారి తీసుకొచ్చినందుకు. చెప్పండి, ఏం తీసుకుంటారు? క్లాస్ బై వీళ్ళు కస్టమర్స్ కాదు, నా స్టూడెంట్స్. ఓహో, నిన్ను చూపిద్దామని తీసుకొచ్చా. నన్ను చూపిద్దామనా? నీతో చెప్పానే ఉత్తిత్ నారాయణ అని. వీడే. హాయ్. ఆ, ఈ హోటల్లో నువ్వేం చేస్తుంటావురా? సిగ్గెందుకురా, చెప్పు. బ్యారర్. అంటే వచ్చిన కస్టమర్స్ కి ఫుడ్ వడ్డిస్తూ ఎంగిలి ప్లేట్లు ఎత్తి కడిగే ఉద్యోగం అన్నమాట. విన్నారుగా స్టూడెంట్స్? ఆ రోజు నేను చెప్పినట్టు చక్కగా చదువుకొని ఉండుంటే ఒక బ్రహ్మాండమైన ఉద్యోగం వచ్చేది, మంచి పొజిషన్లో ఉండేది. అప్పుడు చెప్పిన మాట వినకుండా, క్లాసులకు రాకుండా, లెక్చరర్స్కి రెస్పెక్ట్ ఇవ్వకుండా, వారం బోగులా తిరుగుతూ వీరపోజులు ఇచ్చేవాడు వీడు. ఓ రోజు నీకేం చెప్పాను రా, నువ్వు బాగుపడవరా, ఎంగిలి మెతుకులు తింటూ ఎంగిలి ప్లేట్లు ఎత్తుకుంటావరా అని చెప్పారా లేదా? ఇప్పుడు సిగ్గుపడేం లేదు. నమస్కారం సార్. రండి సార్. వీళ్ళిద్దరూ కూడా నా స్టూడెంట్సే. ఈ అబ్రాస్ గారికి క్లాస్మేట్స్. అప్పుడు నేను చెప్పినట్టు బుద్ధిగా వినేవాళ్ళు. ఇప్పుడు నువ్వేం చేస్తున్నావా? సేల్స్ ఎగ్జిక్యూటివ్ సార్. జీతం ఎంత? 20,000. చూసారా డిఫరెన్స్? ఇతను కస్టమర్లా కాఫీ తాగుతున్నాడు, వీడు బేరరా ఎంగిలి కప్పులు ఎత్తుకుంటున్నాడు. ఇతను దీనికి వానరు. నెలకు ఏమాత్రం మిగులుతుందో? ఖర్చులు పోను 40,000 మిగులుతుంది సార్. విన్నారుగా? మీరంతా లెక్చరర్స్ చెప్పినట్టు బుద్ధిగా చదువుకొని కృష్ణా సూర్యుల్లా తయారవుతారా, లేక ఎందుకు పనికిరాని ఈ అంట్ల వెదవలా తయారవుతారా? ఈ సన్నాసిగడ బతుకు మాకెందుకు సార్, మీరు చెప్పినట్టు విని వీళ్ళ మంచి పొజిషన్ లోకి వస్తాం. వెరీ గుడ్, థ్యాంక్స్ రా. దేనికి? వీళ్ళకి ఆదర్శంగా నిలిచినందుకు, వీళ్ళ బంగారు భవిష్యత్తుకు నువ్వు ఉపయోగపడుతున్నందుకు. బీ కూల్, హ్యావ్ ఎ పెప్సీ. ये दिल मांगे मोर. ఆహా, బిజినెస్ ఎలా ఉందిరా? ముందు వచ్చిన పని చెప్పు. అరే నీకు ఎలా తెలిసిపోతుందిరా? ఏం లేదురా, రేపు ఉదయం మా అత్తయ్య కూతురు బృందా బర్త్డే, ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరా అని నాన్న చెప్పాడు. ఇచ్చిరా? నేను వెళ్తే మా అత్తన్న స్పీడ్గా అక్కడే బృందమేళ తాళి కట్టించి కాపురం చేయించేస్తాయి. చేసే. అదే మరి, దీప్తుండగా బృందం ఎలా చేసుకుంటాను? నా బదులు నువ్వే ఏదైనా గిఫ్ట్ కొనిచ్చిరారా? నువ్వేం చేస్తావు? దీప్తిని మరేమో కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి రావాలి. ఈ డ్రాప్ చేయటాలు పికప్ చేసుకోవడాలు ఏంట్రా? నువ్వేమైనా ఆటోవా? లవర్ని. అయితే ఇవన్నీ చేయాలా? ఇంతకన్నా ఎక్కువ చేయాలరా. 2 రోజులకు ఒకసారి సినిమాకి తీసుకెళ్ళాలి, వారానికి ఒకసారి స్టార్ హోటల్కి డిన్నర్కి తీసుకెళ్ళాలి, అప్పుడప్పుడు మంచి మంచి గిఫ్ట్లు ఇస్తుండాలి. ఫోన్ ఉందనుకో గంటల తరబడి మాట్లాడాలి. 10 అడుగులకు ఎస్టీడీ బూత్ ఎందుకు పెట్టారనుకున్నావు? మా అలాంటి వాళ్ళ కోసమే. అయినా ఇవన్నీ అనుభవిస్తే కానీ తెలియరా. అవునురా, నువ్వు అమ్మాయిలతో మాట్లాడకుండా ప్రేమలో పడకుండా ఎలా ఉండగలుగుతున్నావురా? నువ్వు తెలుసుకోవట్లేదు కానీ లవ్ లేని లైఫ్ వేస్ట్. చాలే ఆపరా. ప్రేమ అంట ప్రేమ. మీరు చేసే ఏదో పనులకు ప్రేమ అని పేరు పెట్టి ఎందుకురా దాని వాల్యూ చెడగొడతారు? మీ లవ్కి కావాల్సింది అది. పేడ తొక్కినట్టు అలా కాళ్ళు తొక్కోవటం, చపాతీ పిండి పిసుకుతున్నట్టు అలా చేతులు పిసుక్కోవటం లవ్. పబ్లిక్ ప్లేస్ లో ఇదేంటిది అడుగు. వీఆర్ ట్రూ లవర్స్, ఇలాగే ఉంటామంటారు. బస్సుల్లో అమ్మాయిలు భుజాలు రాసుకోవడం లవ్, సినిమాకి తీసుకెళ్లి చేతులేసి మసాజ్ చేయడం లవ్, నవ్విందంటే లవ్, టైం ఎంత అయిందంటే లవ్. పొరపాటున ఎవరిన అమ్మాయి ఎక్స్క్యూజ్ మీ ఈ అడ్రస్ ఎక్కడ అని అడిగితే చాలు, వాడికి తెలియకపోయినా సరే తెలుసుకొని మరీ తీసుకెళ్లి దింపొస్తాడు. అది ఇంకా గొప్ప లవ్. సెల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, ఎస్ఎంఎస్లు, ఈమెయిల్స్ అన్నిట్లోనూ లవ్వే. చివరికి దేవుడి గుళ్ళో కూడా లవ్. అందరూ అలా ఎందుకుంటారా? నాలాంటి సిన్సియర్ లవర్స్ కూడా ఉంటారుగా. నువ్వు సిన్సియర్ లవర్వి. ఆ అమ్మాయి కనిపిస్తే చాలు, హాయ్ ఐఎమ్ కృష్ణ, కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్, 20,000 శాలరీ, స్టిల్ బ్యాచులర్ అంటూ సొల్లు గడుచుకుంటూ ఉంటావు. నువ్వు సిన్సియర్ లవర్వి. ప్రేమ అనేది కళ్ళ నుంచి నోటి నుంచి కాదు, ఇక్కడి నుంచి రావాలి. ఇవాటికి చాలే, నేను వెళ్ళొస్తా. నువ్వు మాత్రం మర్చిపోకుండా బృంద గిఫ్ట్ ఇచ్చిరా.
అల్లుడు ఏంటి దారి తప్పొచ్చావు? ఏంటి అల్లుడు వచ్చాడా? నువ్వా? బాగున్నారా ఆంటీ? దానికేంటి దెబ్బ రొట్టిలా ఉంది నువ్వురా. ఏం ఫ్రెండ్ అయ్యా నువ్వు. కృష్ణ అలా పాడైపోతుంటే నువ్వైనా మందలించొద్దు. ఏం చేశాడు? ఏమీ చెయ్యలేదు, చేయటం లేదు. పాపతో ఒక షికారు లేదు, సినిమా లేదు, పార్కు లేదు, పబ్బు లేదు, కనీసం ఫోన్ కూడా లేదు. నిజమే ఆంటీ, పాపం వాడు ఒట్టి అమాయకుడు, ఏమీ తెలియని బుద్ధిమంతుడు. అదే కదా నా బాధ. కాస్త నువ్వైనా పాడు చేయొచ్చుగా. ట్రై చేస్తానంటీ. అదేంటి? బృందకి బర్త్డే గిఫ్ట్. చూసావా, మా అమ్మాయి మీద నీకున్న శ్రద్ధ మా అల్లుడికి లేదు. పోనీ ఇతన్నే అల్లుడిని చేసుకుందాం, వాడికన్నా ఇతనే బాగున్నాడే. మీరు ఇది పంపించింది కృష్ణ ఆంటీ. అలాగా? వాడే తెచ్చి అమ్మాయి చేతిలో పెట్టచ్చుగా. ఆఫీస్ లో అర్జెంట్ పని ఉందట బావకి. ఫోన్ చేసి సారీ చెప్పాడు. అలాగా? తనతో గిఫ్ట్ పంపిస్తున్నాను కూడా చెప్పాడు. విష్ యూ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ. ఏం పంపించాడో తీసి చూడు. అరటిపళ్ళేమో. చూసారా మా అన్నయ్య కొడుకుది ఎంత మంచి టేస్ట్. వీటికి పాలు గడ్డి కూడా పంపిస్తాడా మీ అన్న కొడుకు? చిచి, మీ తమ్మారెడ్డోళ్ళ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఓకే వస్తానండి. ఈ తాగిళ్ళు బాబు. పర్వాలేదు. తాగేసి వచ్చింటాళ్ళండి మీ గారపట్టాడు బుద్ధి పాలించుకున్నావు కదా. మిమ్మల్ని. థ్యాంక్స్. నీకు కూడా. దేనికి? ఇంత మంచి గిఫ్ట్ తెచ్చిచ్చినందుకు. అది కృష్ణ. ఆ వేస్ట్ ఫెలోకి ఇంత మంచి టేస్ట్ ఎక్కడొచ్చింది? ఇది నీ టేస్ట్ అని నాకు బాగా తెలుసు. తను నాకు ఫోన్ కూడా చేయలేదు. ఇంకా నీకు ఏ అమ్మాయి నచ్చలేదా? ఆహా, బైక్ కి డబుల్ సీట్ పెట్టించలేదని. నీలాంటి వాడి ప్రేమను పొందాలంటే చాలా అదృష్టవంతురాలే ఉండాలి. వస్తాను. వస్తుండండి. పెద్దవాళ్ళు ప్రేమను అంగీకరించలేదని ఓ ప్రేమికుల జంట లవ్ స్టోరీ సినిమా చూసి అదే థియేటర్ పైనుంచి దూకి ఆత్మహత్య యత్నం చేశారు. వెంటనే సినిమా చూడటానికి తినిపో. అది కాదే, నువ్వు పిల్లగానే మీ ఇంటికి వచ్చి అవి తింటే ఏం బాగుంటుంది చెప్పు. మా నాన్న తెలుస్తున్నాను. ఏ ఛానల్ చూసినా లవ్ సీన్లే. ఈ ప్రపంచమే ప్రేమ మయోరా. ఏయ్, ఎవరు నువ్వు? నీకెప్పుడు చెప్తుంటానే నా క్లోజ్ ఫ్రెండ్ పీపుల్ రావని. నువ్వెప్పుడు చెప్పావు? చెప్పా మర్చిపోయింటాడు. ఓ అర్థమైందిరా. ఆయన ముందు అలా చెప్తే సాటిస్ఫై అవుతాడని చెప్తున్నాడు. చెప్పాడు. వీడు మా ఆఫీస్ లోనే పనిచేస్తున్నాడు. ఏం పని? ఇలా వంగి వంగి కాళ్ళకి దండం పెట్టడం? కాదురా, వీడు సిన్సియర్ గా ఒక అమ్మాయిని లవ్ చేశాడు. ఓహో. గురుగారు ఆగండి ప్లీజ్. వీడు ప్రేమించిన అమ్మాయిని వాళ్ళ నాన్న బలవంతంగా ఇంకోటికి ఇచ్చి పెళ్లి చేసేస్తున్నాడు. తెల్లారితే పెళ్లి. దానికి నేనేం చేయాలి? పెళ్లికి వెళ్ళి భోంచేసి రావాలా? ఆ పని నేను చేయగలండి. కళ్యాణ మండపం నుంచి అమ్మాయిని లేపుకొచ్చేయాలరా. ఆ పని మాత్రం ఏం చేయలేడు. బాగా చెప్పారు. ఏ లవ్ చేసినాడు లేపు రావడం తెలీదా? మా వల్ల కాకే కదండి మీ దగ్గరికి వచ్చాము. ఏ అంత బరువా? అలా జోకులు ఎత్తే నేను చచ్చిపోతాను అంతే. మ్యాటర్ సీరియస్ రా. పాదరక్ష పుచ్చు కొడతా. నేనేమన్నా రౌడీనా? అయినా విని ఎలా ప్రేమించింది అమ్మాయి? సార్ ఒట్నేమి ప్రేమించలేదండి. 2 ఏళ్లు తను ఎక్కడ కనబడితే అక్కడ కాళ్ళు పట్టుకు మరీ బతిమాలేను. ప్రేమించక చస్తుందండి. ఏమండి, అమ్మాయి నాకు ప్రాణం, తనే నాకు ఆక్సిజన్. అయితే ఒక పని చేయి. చెప్పండి బాబు. ఒక బీర్ కొట్టి పడుకొని పొద్దున్న లేచి మంచి ప్రెసెంటేషన్ ఏదైనా తీసుకెళ్ళిచ్చరా. ఆ అమ్మాయి బతుకనే బాగుంటుంది. అరే కృష్ణ, కూర్చో. నువ్వు ఇంకా వాడి మనసు గాయపరిస్తే వాడు ఏరేళ్ళ కింద తలకాయ పెట్టేస్తాడు. ఆ పని చేయమను. అప్పుడు నేనే దగ్గరుండి గ్రాండ్ గా దహన సంస్కారాలు చేస్తాను. సూర్య, నేను వాడికి ప్రామిస్ చేశాను. ఎప్పుడు చేశారా? ఇప్పుడు చేస్తున్నాను. ఓహో, వాడి కోసం కాకపోయినా నా కోసం నీ పని చేసి పెట్టాలి. తప్పదు. తప్పదు. నాకు కాలు వదిలు. సరే లేవండి. అమ్మయ్యా, ఇక నీ పని అయిపోయినట్టారా? అంటే నా పెళ్ళి అవుగా? ఓరి నా పీపుల్లారా, పని అయిపోయిందంటే ఆడి నీకు హత్యేసి పెడతాడు. ఇంతకి పెళ్ళి ఎక్కడ? అమ్మయ్య వచ్చారా? రారేమనుకుని టెన్షన్ పడిపోయాను. రాకుండా ఎలా ఉంటావురా? మాట కోసం ప్రాణం ఇచ్చేవాల్సి మరి. ఇదిగో ఇంకొకసారి దండం పెట్టారంటే వెళ్ళిపోతాం. అయితే పెట్టను. మీరు ఇక్కడే ఉండండి. మీరు పదండి. గేట్ కాడ కొరకాల మేము కూడా. ఏయ్, చెప్పింది చెయ్యి, మీరు వెళ్ళండి. లోపల ఏదైనా ప్రాబ్లం జరిగితే వాళ్ళు అడుగుతారు. ఓ అప్పుడు మనం వెళ్ళొచ్చు. నా ఇలా పారిపోవచ్చు. సరే. అయ్యే బయటికి. ఏమైనా పుల్లారాగడ అదృష్టవంతుడురా. మా సూర్యపుణ్యం అంటూ ఒంటరిగా వెళ్ళాడు, జంటగా తిరిగి వస్తా. ఎక్కడ? ఆ గదిలోనే ఉందండి. ఆగిపోయారా? రండి. సేఫ్టీగా నేను ఇక్కడ ఉంటాను, మీరు వెళ్ళి రండి.
నువ్వు కాపురానికి వెళ్ళాక మీ అత్తమామలు ఏమైనా ఇబ్బంది పెట్టారనుకో, మాట్లాడకుండా 4 పీకు, వాళ్లే నోరు మూసుకొని పడి ఉంటారు. బాబు, ఇది అమ్మాయి గది, పెళ్లి కొడుకు గది పైనుంది. తెలుసు, పుల్లారావు వచ్చాడు. పుల్లారావు ఎవరు? మీ మనవరాల్ని ప్రేమించిన వాడు. రా. ఏయ్ ఏయ్, ఎక్కడ తీసుకెళ్తున్నావు దాన్ని? ఒక్క నిమిషం. గొడవ చేస్తారా? అది చూసాక ఎందుకు చేస్తాను? గుడ్, పద. ఓసాయ్, మీ నాన్న అడిగితే ఏం చెప్పాలి? మీరేం టెన్షన్ పడకండి, వీళ్ళ నాన్నగారి పర్మిషన్ తీసుకునే తీసుకెళ్తాను. పుల్లారావు, మంగ తయారు మంగ తయారు మంగ తయారు. హలో, ఇక్కడే కాపురం చేస్తారా? సారీ, మీ నాన్న ఇక్కడ? 5 టిఫిన్ రెడీ అయిపోవాలి. అయిపోతాయండి. ఓ 20 మందికి ఎక్కువ చేయండి. అలాగేనండి. మరి తక్కువ అయితే బాగోదు. ఏమ్మా, నువ్వు ఇంకా నిద్రపోలేదా? వీళ్ళెవరు? మీతో కొంచెం మాట్లాడాలి. ఇవాళ దీక్షితో నేను సెకండ్. ఎక్స్క్యూజ్ మీ, ఐఎమ్ కృష్ణ భగవాన్, సేల్స్ ఎగ్జిక్యూటివ్ అండి. మిడ్ నైట్ కూడా మార్కెటింగా? అబ్బే, బిజినెస్ గురించి కాదండి, మంత్లీ 20,000 జీతం. ఇంకా కూడా మొదలు పెట్టా, మీరు వెళ్ళండి. ఆయన ఏదో చెప్పాలనుకుంటున్నారు కదా, చెప్పనివ్వండి. చెప్పడానికి ఏముంది అప్పడం. పాపం ఆల్రెడీ లవర్ ఉన్న బ్యాచ్ లేరు, మీరు కూడా అన్నారంటే మిమ్మల్ని కూడా లవ్ చేసి పెడతాడు. అయ్యయ్యో, నాకు ఆల్రెడీ ఒక మొగుడు ఇచ్చాడే. ఏం పర్లేదు, అడ్జస్ట్ అయిపోతాడు. మరి మీ పొజిషన్ ఏంటి? మా ఆయనకి నేను వచ్చే నెల విడాకులు ఇస్తున్నాను, అప్పుడైతే నేను రెడీ. ఆహా, వీరపత్ని. మీరు బయలుదేరండి, నేను టచ్ లో ఉంటా. బాయ్. బాయ్. ఏంటి మీరు చెప్పేది? ఇతనే మీ కాబోయే అల్లుడు. నమస్తే. బాగున్నాడా? బాగుంటానండి. ఏంటమ్మా ఇది? నేను చెప్తానుగా, రేపు మీరు పెట్టిన ముహూర్తానికే వీళ్ళ పెళ్లి. కన్న తండ్రివి కాబట్టి మీకు చెప్పేద్దామని వచ్చాం. పదండి. దా. ఏంటా ఇది? ఆటోగా ఉందా? ఇది పెద్ద మనుషులను రెస్పెక్ట్ ఇస్తుంటే రెచ్చిపోతున్నావేంటి? నరుకుతా. 20 ఏళ్ళు పెంచావు, తనకు కావాల్సిన వాళ్ళకి తెచ్చిచ్చావు. జీవితాంతం తోడుండే మనిషిని తీసుకొచ్చి కట్టబెట్టే ముందు ఏమ్మా నీకు ఈ పెళ్లి ఇష్టమని కనుక్కోకర్లా? కంటారు పిల్లల్ని. బాబు బాబు, నేను చెప్పేది విను. నా మాట విను బాబు. మీరేం చెప్పాలనుకున్న వాళ్ళకి చెప్పండి. చెయ్యవలసిందంతా చేసి ఇప్పుడు ఎందుకే తలదించుకుంటాం? రేపు పెళ్లి జరగకపోతే సిగ్గుతో నేను కదే తలదించుకోవాల్సింది. చూడు బాబు, నువ్వెవరో నాకు తెలియదు. తెల్లవారితే పెళ్ళనగా ఇప్పుడు వచ్చి ప్రేమించాను, తీసుకెళ్ళిపోతానంటున్నావు. నీకు ఇదేమన్నా న్యాయంగా ఉందా? అదంతా నాకు తెలీదు. తను 2 ఏళ్ళుగా ప్రేమించున్నాను అంతే. ఏమిటయ్యా మీ దిక్కుమాల ప్రేమ? ఈ విషయం నాతో ముందో చెప్పొచ్చుగా. అప్పుడేమో నోరు మీద కూడా ఊరుకున్నారు. ఇప్పుడు మేము ఊరంతా పత్రికలు పంచుకొని, చుట్టాలందరినీ పిలుచుకొని, పెళ్లి పనులు చేసుకొని కళ్యాణ మండపానికి వచ్చిన తర్వాత తీసుకెళ్లిపోతా ఉంటున్నారు. మా పరువు మర్యాదలు ఎక్కేవాలి, మా బ్రతుకులు ఎక్కేవాలి. ఇక మధ్యలో మీరు ఎలాంటి ఫిట్టింగ్లు పెట్టకండి. తను నాకు కావాలంతే. దా. బాబు బాబు, వయసులో చిన్నవాడిపైన నీ కాళ్ళు పట్టుకొని వేడుకుంటున్నాను నా కూతురు. బాబు అమ్మా. ఆగండి. నీ తండ్రి లాంటి ఆయన నీ కాళ్ళు పట్టుకుని బ్రతిమాలుతుంటే కొంచెం కూడా జాలి కలగలేదు? 20 ఏళ్ళు ఎంతో ఇష్టంగా పెంచుకున్న కూతుర్ని బలవంతంగా తీసుకెళ్లిపోతున్నావు. నీకు తప్పనిపించట్లేదు? బాస్, ఇది మన వెర్షన్ కాదు. కంగారులో కన్ఫ్యూజ్ అవుతున్నట్టున్నావు. షడప్. ఏమ్మా, నేనెవరో నీకు తెలీదు. నీ కళ్ళ ముందు నీ తండ్రిని కొట్టబోయాను. కనీసం ఆపాలన్న ఆలోచన కూడా రాలేదా నీకు? బరువు ప్రదర్శన కలిగిన తండ్రి వాడి కాళ్ళు పట్టుకుని ఏడుస్తుంటే కొంచెం కూడా బాధ అనిపించలేదా? నీ దృష్టిలో ప్రేమ కూడా చూపించేది నిజమైన ప్రేమ, తల్లిదండ్రులు చూపించేది ప్రేమ కాదు. నీకు ఆ ప్రేమ అక్కర్లేదు. 2 ఏళ్ల ప్రేమకి ఎంత బాధపడుతున్నారే. దూరం అయితే చస్తామంటున్నారు. 20 ఏళ్ళు నిన్ను ప్రేమించిన తల్లిదండ్రులు నువ్వు దూరం అయితే బ్రతకగలుగుతారా? గుండె పగిలి చస్తారే. ఒకరిని బాధ పెట్టి మీరు సుఖపడుతుంది కాదు ప్రేమంటే. మీరు బాధపడ్డా నలుగురు సుఖంగా ఉండాలి, అది ప్రేమంటే. ఒక్కసారి కన్నవాళ్ళ కోసం మీ ప్రేమను పక్కన పెట్టి చూడండి. లేదా వెళ్ళండి, సుఖంగా కాపురం చేయండి. మీకు ఆడపిల్ల పుడుతుంది, అది కూడా ఇలాగే ఎవడో ఒకటి లవ్ చేసి లేచిపోతుంది. అప్పుడు తెలుస్తుంది కన్నవాళ్ళ గుండెకో తింటూ. నాన్న, నన్ను క్షమించండి నాన్న. నేను తప్పు చేశాను. మిమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళాను నాన్న. మీరు చెప్పినట్టే వింటాను.
రండి సార్. పోతైపోయింది, వదిలేండి సార్. ఈ ప్రపంచంలో ఆవిడ ఒక్కతే ఆడపిల్ల. మీ గ్లామర్ ఫేస్ చూస్తే 1000 మంది క్యూ కడతారు. ఆ క్యూ దగ్గర నేను సోడాలు అమ్ముకోవాలా? చచ్చా, మీరు ట్రై చేయండి. దొరకలేదనుకోండి, నేనే ఐశ్వర్య రాయ్ లాంటి అమ్మాయిని తీసుకొచ్చి పెళ్లి చేస్తాను. ఎందుకు? సల్మాన్ ఖాన్ ఎరగొట్టించడానిక? అమ్మాయి ఎదురా తెల్లారితే పెళ్లి కదా, ముస్తాబవుతుంది. అదేంటిది అమ్మాయి మనసు మార్చుకుందా? సారే మార్చారు. అంటే చిన్న అంటే నా స్టైల్లో నేను వెళ్ళి ఆ పిల్ల తండ్రి కాళ్ళు పట్టుకుని బతిమాలుంటే ఆయన స్టైల్లో ఆయన జాలిపడి ఆ పిల్ల నుంచి పెళ్లి చేసేవారు. అసలు ఏమైందిరా? తోలు తీరిపోయిందిరా. నువ్వు ఫ్రెండ్ కదా నిన్ను హెల్ప్ అడిగాను, నీ ఫ్రెండ్ కదా నీ మహానుభావుని హెల్ప్ అడిగావు. సార్ లోపలికి వచ్చి విశ్వరూపం చూపించి వీర క్లాసులు పీకాడు. సార్ ఇచ్చిన స్పీచ్ టీవీలో టెలికాస్ట్ చేస్తే ప్రపంచంలో ఏ ఆడపిల్ల లవ్ చేయదు. గొప్ప తగిలించారు బాబు. రేయ్, జీన్ ప్యాంట్ వేసుకున్న శకుని, టీ షర్ట్ వేసుకున్న శని నా కడుపు మండేలా చేశారా? నువ్వు కూడా నాలాగే ప్రేమలో పడి ఫెయిల్ అయి నాలాగే బాధపడాలి. ఇదే నా ప్రేమ శాపం. ఏంట్రా ఇది?